ఇప్పటికే అంతా వార్ 2 ట్రైలర్ చూసే ఉంటారు. ట్రైలర్ రివ్యూస్ కూడా చాలానే చూసుంటారు. యునానిమస్ గా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి ఉంటారు. టీజర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. మన ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారనే భయాలు పోయి టీజర్ తో క్లారిటీ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీరు సర్ప్రైజ్ అయిపోయే రేంజ్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి ట్రైలర్ లో. మీకు కొంత కూడా స్పాయిలర్ ఉండకూడదు, అంతా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేస్తామన్నోళ్ళు వీడియో స్కిప్ చేసేయండి. స్పాయిలర్ అలర్ట్. ఇంకా బ్రేక్ డౌన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి వెల్కమ్. మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గని డీటెయిల్స్ ఉన్నాయి. లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రతిసారిలా ట్రైలర్ కట్ ఫ్లో లో డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్ళను. ఈసారి సీన్ టు సీన్ మాట్లాడుకుందాం. ట్రైలర్ లో నన్ను ఫుల్ గా సాటిస్ఫై చేసిన విషయం, మూవీలో ఎన్టీఆర్ గారు విలన్ కాదు, యాంటీ హీరో కాదు. ట్రైలర్ తో ఇద్దరు హీరోస్ అని, స్క్రీన్ టైం కూడా ఇద్దరికి సేమ్ ఉంటుందని క్లారిటీ వచ్చింది. ఇంకా ట్రైలర్ లో విక్రమ్ నే హీరోగా, కబీర్ ని సొసైటీ వల్ల మారిపోయిన విలన్ లా ఈవిల్ లా చూపించారు. బట్ కబీర్ విలన్ అయ్యే ఛాన్సే లేదు. అది కూడా క్లియర్ గా కబీర్ డైలాగ్స్ లోనే అర్థమవుతుంది. మాక్సిమం అందరూ వార్ పార్ట్ 1 చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం సింపుల్ గా చెప్పేస్తారు. రాలో బెస్ట్ ఏజెంట్ అయిన కబీర్ దగ్గర శిష్యుడిగా కబీర్ టీమ్ లోకి ఖాలిద్ వస్తాడు. అయితే కబీర్ టీమ్ లో ఒక స్పై ఉంటాడు, విలన్ ఇలియాసీకి ఇన్ఫర్మేషన్ పంపుతూ. అయితే ఆ స్పై ని చంపేసిన కొన్ని మంత్స్ తర్వాత ఇలియాసీని పట్టుకోవడానికి కబీర్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా విలన్ కి తెలిసిపోతుంది. దీని వల్ల హీరోకి ఒక బిగ్ లాస్ అవుతుంది. ఇక డిపార్ట్మెంట్ లో ఉండి ఆపరేషన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. తన ఒక రోగ్ లా మారిపోయినట్లు, తన వల్ల దేశానికి థ్రెట్ ఉన్నట్లు కబీర్ అందరినీ నమ్మించి సీక్రెట్ గా ఇలియాసీని డిపార్ట్మెంట్ లో ఉండి తనకి స్పై చేస్తున్న ఇద్దరిని చంపేస్తాడు. వాళ్ళు ఇండియాకి చేయాలనుకున్న థ్రెట్ ని కూడా ఆపేస్తాడు. ఆపరేషన్ ని కబీర్ సీక్రెట్ గా చేశాడని డిపార్ట్మెంట్ కి తెలిసినా కూడా క్రెడిట్స్ ఈ ఆపరేషన్ లో చనిపోయిన తన శిష్యుడు ఖాలిద్ కి ఇచ్చేసి, తను డిపార్ట్మెంట్ లోకి వస్తే ఇలా ఎవరో ఒకరిని కొనేస్తూనే ఉంటారని, రోగ్ లాగే కంటిన్యూ అవుతూ దేశానికి సర్వీస్ చేస్తానని, కబీర్ అందరి దృష్టిలో దేశానికి హాని చేసే రోగ్ లాగే సినిమాని ఎండ్ చేస్తారు. అలా అక్కడి నుంచి కంటిన్యూ అయ్యేదే వార్ 2. ఇంకా డీటెయిల్స్ లోకి వస్తే ట్రైలర్ లో చాలా సీన్స్ లోని షార్ట్స్ ని పెట్టారు. ముందు కబీర్ ఇంట్రడక్షన్ లోని షార్ట్స్ చూస్తే, వార్ పార్ట్ 1 లో ఖాలిద్ ఇంట్రడక్షన్ లో డ్రగ్ స్మగ్లర్ ని చంపడానికి వచ్చిన సీన్ ని 3 minutes 10 seconds సింగిల్ టేక్ సీన్ తో టైగర్ ఇంట్రడక్షన్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అలాగే వార్ 2 లో కూడా కబీర్ అండ్ విక్రమ్ కి 2 ఫైట్ సీక్వెన్సెస్ తో ఇంట్రడక్షన్ అనుకుంటా. పక్కా ఇది కబీర్ ఇంట్రడక్షన్ అని చెప్పలేను గానీ, ఇంట్రడక్షన్ లేకపోతే ఇంటర్వెల్ లో వచ్చే సీన్ అయి ఉంటుంది. కబీర్ ఇక్కడికి ఇండియాకి హాని చేయాలనుకున్న ఎవరో ఒకరిని చంపడానికి వచ్చుంటాడు. ఆ చంపాలనుకున్న వ్యక్తి ఈ షాట్ లో ఇక్కడ కూర్చొని ఉంటుంది చూడొచ్చు. ఆల్రెడీ కబీర్ ఒక గ్యాంగ్ మొత్తాన్ని వేసేసినా మళ్ళీ కటానాస్ తో ఇంకొక గ్యాంగ్ దిగింది. వీళ్ళందరినీ కూడా లేపేసిన తర్వాత ఈ వుల్ఫ్ తో కూల్ గా నడిచే షాట్ పడుతుంది అనుకుంటా. బట్ అందరినీ వేసేసే గ్యాప్ లో కబీర్ ని చంపాలనుకుంటున్న వాడు హెలికాప్టర్ లో తప్పించుకొని వెళ్ళిపోతాడు. వాడిని లేపేయడానికి కబీర్ ఇరిగిపోయిన ఈ బ్రిడ్జ్ పైన రన్ చేసుకుంటూ హెలికాప్టర్ కి ఏదో రోప్ లాంటిది వేసి లోపలున్న పైలట్ ని షూట్ చేసే షాట్ ఇది. అక్కడ ఇండియాకి హాని చేసే వాడితో పాటు వాడి ప్లేస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసేసాడు. ఈ బ్లాస్ట్ తో కబీర్ ఇంట్రడక్షన్ సీన్ అయిపోతుంది అనుకుంటా. ఇది పక్కా ఇంట్రడక్షన్ అని చెప్పలేను గానీ, నా వరకు ఇది ఇంట్రడక్షన్ సీన్ అనిపిస్తుంది. ఇండియాకి హాని చేసే వాళ్ళని ఇలా సైలెంట్ గా లేపేస్తూ అందరి దృష్టిలో ఇంకా రోగ్ గానే అలా కంటిన్యూ అవుతున్న కబీర్ కి బిగ్ స్కేల్ లో ఇంట్రడక్షన్ సీన్ ని ప్లాన్ చేసినట్లున్నారు. చిన్న స్క్రీన్స్ లోనే ఈ విజువల్స్ కి మైండ్ పోతుంది. ఇంకా రేపు థియేటర్ లో ఈ కటానా ఫైట్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో. నెక్స్ట్ ఏజెంట్ విక్రమ్ ఇంట్రడక్షన్. మనకి టీజర్ లో ఎన్టీఆర్ గారిని రివీల్ చేసిన ఈ షాటే వార్ 2 లో ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్. మన నాగవంశీ గారు ఇంటర్వ్యూస్ లో హైప్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇదే. ఏదో సెట్స్ లో జరిగిన చిన్న ఫైట్ దీనికా వంశీ అంత హైప్ ఇచ్చిందని అనుకోకండి. ట్రైలర్ లో ఉన్న ఈ క్లిప్స్ అన్ని ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ లో. ఏవో పెద్ద షిప్స్ ఉన్న ప్లేస్ లో ఎవరినో లేపేయడానికి ఏజెంట్ విక్రమ్ అక్కడికి వచ్చాడు. షిప్ లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపల ఒక ఫైట్, బయట ఒక ఫైట్, షిప్ పైన ఒక ఫైట్. లాస్ట్ కి షిప్ లో నుంచి రోప్ తో జంప్ చేసుకుంటూ కిందున్న కార్ దగ్గరికి వచ్చి ఆ షిప్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసేసి ఆ జీప్ పై నుంచి విక్రమ్ వెళ్తున్న షాట్ ఇది. అలా కబీర్ లాంటి బెస్ట్ రా ఏజెంట్ ని కొట్టడానికి విక్రమ్ ఇంకెంత బెస్ట్ ఏజెంట్ అని ఆడియన్స్ కి చూపించడానికి ఎన్టీఆర్ గారికి గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఇదంతా. కబీర్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఇదే. అయితే ఫైట్ అంతా అవగానే మొత్తం బ్లాస్ట్ చేసేసినట్లు చూపించారు ఇద్దరు ఇంట్రడక్షన్స్ లో. అండ్ చెప్పడం మర్చిపోయాను, వార్ 2 మూవీ స్టోరీ లైన్ ఏంటని అందరికీ తెలిసే ఉంటుంది. రోగ్ లా మారిపోయిన కబీర్ ఇండియాకి థ్రెట్ అయిన కబీర్ ని పట్టుకోవడానికి పార్ట్ 1 లో ఫేక్ ఖాలిద్ ని అపాయింట్ చేసినట్లు ఈసారి ఏజెంట్ విక్రమ్ ని అపాయింట్ చేస్తారు. ఆ విక్రమ్ కబీర్ ని చంపేయటం ఆర్ పట్టుకోవడం గురించే ఫిల్మ్ అంతా రన్ అవుతుంది. తన నుంచి తప్పించుకుంటూ తను చంపాల్సిన వాళ్ళందరినీ కబీర్ చంపుకుంటూ వెళ్ళాడా లేదా, ఇలా కంప్లీట్ గా ఈ ఇద్దరు సోల్జర్స్ మధ్య జరిగే వార్ 2. అండ్ నెక్స్ట్ ఒక స్కై ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. ఆ సీక్వెన్స్ లోని షార్ట్స్ ఇవన్నీ. ఎన్టీఆర్ గారు ఉన్న ఫ్లైట్ లోకి ఎన్టీఆర్ గారిని అటాక్ చేయడానికో ఆర్ ఫ్లైట్ లో ఉన్న దేనికోసమో ఒక గ్యాంగ్ పై నుంచి దిగుతుంది. లోపల ఉన్న ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఏ సేఫ్టీ లేకుండా ఫ్లైట్ పైకి కూడా వెళ్ళిపోతారు. అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు పెట్టిన రోప్స్ ని పట్టుకొని ఫైట్ చేస్తూ ఉంటారు. అదే టైం కి మన కబీర్ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. బట్ ఏజెంట్ విక్రమ్ కి ఆపోజిట్ గా కాదు, విక్రమ్ కి హెల్ప్ చేయడానికి. విక్రమ్ ఫైట్ చేస్తున్న గ్యాంగ్ నే కబీర్ కూడా కొట్టడం ఈ షాట్ లో చూడొచ్చు. ఇక్కడ విక్రమ్ ఉంటాడు, తనపై అటాక్ చేస్తున్న వాళ్ళని కబీర్ కొడుతున్నాడు. ఫైట్ అంతా అయిపోయాక అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళ ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది. అదే షాట్ లో కింద చూసుకుంటే కబీర్ అండ్ విక్రమ్ ఇద్దరు కలిసి ఒక్క రోప్ తో గాల్లో ఎగురుతూ ఉంటారు. మరి ఫైట్ సీక్వెన్స్ అంతా దేనికోసం జరుగుతుంది? బ్లాక్ కాస్ట్యూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు విక్రమ్ పై ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఈ సీన్ లోకి కబీర్ ఎందుకు వచ్చాడు, విక్రమ్ కి ఎందుకు హెల్ప్ చేశాడు, అసలు ఈ సీన్ లో ఏం జరుగుతుంది అనేది మూవీలో చూడాలి. నెక్స్ట్ సీలో ఒక చేసింగ్
సీక్వెన్స్ పెట్టారు. విక్రమ్ ఎలా తెలుసుకున్నాడో కబీర్ ఉన్న షిప్ లోకి ఎంటర్ అయిన సీన్ ఇది. అండ్ ట్రైలర్ మొత్తంలో తెలుగు యువతనంతా ఇంప్రెస్ చేసిన షాట్ ఇది. హృతిక్ గారినే డామినేట్ చేసేలా ఎన్టీఆర్ గారికి పడిన షాట్. హృతిక్ గారి ఎక్స్ప్రెషన్, సిట్టింగ్ పొజిషన్, ఇలా ఒక్కసారిగా మూవీలో మన ఎన్టీఆర్ గారు విలన్ కాదని చాలా రిలీఫ్ ఇచ్చిన షాట్ ఇది. హృతిక్ గారిని తక్కువ చేయాలని కాదు, టీజర్ లో ఎన్టీఆర్ గారికి ఎలివేషన్ షాట్స్ పడకపోయేసరికి ఒక్కసారిగా ఈ ఫ్రేమ్ చూసాక వచ్చిన ఆనందం అంతే. ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ అయిపోయింది. కబీర్ పై విక్రమ్ గన్ పెట్టాడు, ఆల్మోస్ట్ దొరికిపోయాడు. బట్ అక్కడ ఉంది కబీర్ కదా. ఏం చేశాడో విక్రమ్ నుంచి తప్పించుకొని షిప్ నుంచి కిందకి దూకేయటం ఈ షాట్ లో చూడొచ్చు. కిందున్న స్పీడ్ బోట్స్ పై ఇద్దరికి జరిగే చేజింగ్ సీక్వెన్స్ లోని షాట్స్ ఇవన్నీ. కబీర్ చేతికున్న వాచ్ తో ఏదో బ్లాస్ట్ చేశాడు, దాని నుంచి కూడా విక్రమ్ తప్పించుకొని వచ్చిన షాట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ట్రైలర్ లో అందరికి నచ్చని ఒక షాట్ వచ్చింది. ఆ వాటర్ లో రైడ్ చేసి అదే షిప్ బోట్ ని డైరెక్ట్ గా F1 రేస్ లోకి తీసుకొచ్చేసారు. ఇది కొంచెం లాజిక్ లెస్ గా అనిపించినా వాటర్ అండ్ రోడ్ పైన రైడ్ చేయగలిగే బోట్స్ కూడా ఉంటాయంట. కానీ ఈ సీక్వెన్స్ ని అయాన్ ముఖర్జీ ఎలా చూపించారనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ సీన్ సూపర్ హై ఇచ్చేలా ఉంటుందా, ఆడియన్స్ ట్రోల్ చేసేలా అవుతుందా అని. మరి చేజింగ్ ఎలా పూర్తయింది అనేది మూవీలో చూడాలి. ఈ చేజింగే కాదు, ఇంకొక చేజింగ్ సీక్వెన్స్ కూడా ఉంది. యశ్రాజ్ ఫిల్మ్స్ లో వస్తున్న ఈ ఫిల్మ్ లో పబ్లిక్ లో క్రౌడ్ లో చేజింగ్ సీక్వెన్స్ లేదేంటి అనుకున్నా, బైక్స్ తో కాదు కార్స్ తో పెట్టారు ఈసారి. రెడ్ కలర్ కార్ లో కబీర్ ఉంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ కలర్ కార్ లో విక్రమ్ ఉన్నాడు. సిటీలో పబ్లిక్ మధ్యలో సరైన చేజింగ్ అయ్యాక ఈ బ్రిడ్జ్ పైన విక్రమ్ కార్ తిరగబడింది. కబీర్ తన కార్ ని బ్రిడ్జ్ కింద వస్తున్న ట్రైన్ పైకి ఎక్కించాడు. లాజిక్ ఏ లేకుండా కార్ ని ట్రైన్ పైకి ఎక్కించడం ఏంటని ఆలోచించే స్కోప్ ఇవ్వకుండా పైనున్న రాడ్ కార్ కి తగిలి కార్ రూఫ్ ఎగిరిపోయినట్లు చూపించారు. రియలిస్టిక్ ఫీల్ కోసమేమో తిరగబడిన కార్ లో నుంచి లేచిన విక్రమ్ బ్రిడ్జ్ పై నుంచి అదే ట్రైన్ పైకి దూకిన షాట్స్ ని మనం టీజర్ లో చూసాం. కార్ లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో అర్థం కావట్లేదు, కానీ పార్ట్ 1 లో కబీర్ పెంచుకుంటున్న నైనా కూతురు రోహి చాలా చిన్న పాపలా ఉంటుంది. బట్ వార్ 2 జరిగే టైం లైన్ పార్ట్ 1 కి చాలా ఇయర్స్ తర్వాత జరిగేదైతే ఈ కార్ లో ఉంది డెఫినెట్ గా రూహియే. ఒకవేళ పార్ట్ 1 కి జస్ట్ 1-2 ఇయర్స్ గ్యాప్ లో జరిగే కథ అయితే ఇక్కడ కబీర్ ప్రొటెక్ట్ చేస్తున్న అమ్మాయి రూహి అయ్యుండదు. మరి ఇంకెవరనేది మూవీలో చూడాలి. విక్రమ్ ట్రైన్ పైకి జంప్ చేశాడు, కబీర్ కార్ ఏకంగా ట్రైన్ ముందుకే పడిపోయింది. మరి కబీర్ అంత రిస్కీ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఈసారైనా విక్రమ్ కబీర్ ని పట్టుకున్నాడా, కబీర్ మళ్ళీ తప్పించుకున్నాడా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ ఈ ట్రైలర్ లో ఈ రెండు సీన్స్ నాకు ఫ్లాష్ బ్యాక్ లా కనిపించాయి. ఒకటి ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఈ రెడ్ లైట్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఫైర్ చేస్తున్న ఈ సీన్. అండ్ సెకండ్ ది హృతిక్ అండ్ కియారాకు ఉన్న ఈ షాట్స్. ఈ సీక్వెన్స్ ఎందుకు ఫ్లాష్ బ్యాక్ అంటున్నానంటే, వార్ పార్ట్ 1 లో కబీర్ అండ్ ఖాలిద్ కి మధ్య జరిగే బ్యాటిల్ ని మాత్రమే చూపిరు. వాళ్ళ మధ్య గురు శిష్యులు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. ఆ ఎమోషన్ వల్లే వాళ్ళ మధ్య జరిగే బ్యాటిల్ కి మనం కనెక్ట్ అయ్యాం, ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వగలిగాం. సేమ్ అలాగే పార్ట్ 2 లో కూడా వీళ్ళ మధ్య పాస్ట్ లో ఏదో ఒక బాండ్ ఉండే ఉంటుంది. ఫ్రెండ్స్ గా కలిసి ఇండియాకి సర్వీస్ చేస్తున్న టైంలో ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఆపరేషన్ లోని సీన్ అనుకుంటుంది. హృతిక్ లుక్ పార్ట్ 1 లో లాగే ఉంటుంది వితౌట్ రగడ్ బియర్డ్. ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ ఫైరింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సేమ్ వార్ 1 లో కబీర్ అండ్ ఖాలిద్ కలిసి ఇరాన్ లో చేసే ఆపరేషన్ లాగా. అండ్ సేమ్ అందులో ఆపరేషన్ సక్సెస్ అయ్యాక టైగర్ అండ్ హృతిక్ కి డాన్స్ నెంబర్ ఎలా అయితే వస్తుందో, ఈ వార్ 2 లో కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యాకే ఎన్టీఆర్ అండ్ హృతిక్ డాన్స్ ఉండే సాంగ్ ఉంటుంది అనుకుంటా. అండ్ కియారాతో పెట్టిన ఈ షాట్స్ అన్ని అదే ఫ్లాష్ బ్యాక్ లో అనుకుంటా కబీర్ డిపార్ట్మెంట్ లో ఉన్న టైంలో. ఫ్లాష్ బ్యాక్ అనగానే మీరు 1-2 ఇయర్స్ బ్యాక్ జరిగే ఫ్లాష్ బ్యాక్ అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న ఫ్లాష్ బ్యాక్ వార్ పార్ట్ 1 లో జరిగిన ఈవెంట్స్ అన్ని జరగక ముందు, ఖాలిద్ క్యారెక్టర్ లేక ముందు. ఎన్నో ఏళ్లుగా రా ఏజెంట్ గా ఉంటున్న కబీర్ కథ మనకి పార్ట్ 1 లో జరిగిన ఈవెంట్స్ దగ్గర నుంచే తెలుసు. తన గతం ఏంటి, తన లవ్, ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు తెలియదు కదా. మేబీ కబీర్ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్, కియారా వీళ్ళంతా కలిసి ఒక టీమ్ లోనే ఏజెంట్స్ అనుకుంటా. కబీర్ రోగ్ గా మారిపోయాడు అనుకుంటే డిపార్ట్మెంట్ కబీర్ ని పట్టుకోవడానికి తన పాత మిత్రుడైన ఏజెంట్ విక్రమ్ ని దింపుతారు అనుకుంటా. ఇది జస్ట్ నా ప్రెడిక్షన్ ఎలా ఉంటుందో మూవీలో చూద్దాం. అండ్ ట్రైలర్ లో ఎన్టీఆర్ గారు మాత్రమే కాదు, కియారా క్యారెక్టర్ కూడా కబీర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న సీన్ లోని షాట్స్ పెట్టారు. ఈ క్లిప్స్ లో చూడొచ్చు. ఆ ఫైట్ తర్వాత తన నుంచి తప్పించుకున్న కబీర్ జంప్ చేస్తున్నట్లు ఈ షాట్ లో చూడొచ్చు. అండ్ ఎక్కడో పార్కింగ్ దగ్గర కబీర్ అండ్ కియారా ఫైర్ చేసుకుంటున్న సీన్ లోని క్లిప్స్ కూడా పెట్టారు. ఈ షాట్స్ లో కియారా ఫేస్ ని అబ్జర్వ్ చేస్తే కబీర్ తో ఫైట్ చేయటం, కబీర్ పై గన్ పెట్టడం తనకి ఇష్టం లేదు. బికాస్ పాస్ట్ లో కబీర్ తన బాయ్ ఫ్రెండ్ కాబట్టి. బట్ కంట్రీ కోసం కబీర్ నిజంగానే రోగ్ అనుకున్న కియారా తనని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ట్రైలర్ లో పెట్టిన ఇంకొక బిగ్ సీక్వెన్స్ మూవీ క్లైమాక్స్. ఆ స్నో మౌంటైన్స్ మధ్య హృతిక్ అండ్ ఎన్టీఆర్ గారు ఫైట్ చేసుకుంటున్న షాట్స్ అన్ని మాక్సిమం మూవీ క్లైమాక్స్ అయ్యి ఉంటాయి. వార్ పార్ట్ 1 లో అలాంటి స్నో లో చేస్ చేసుకుంటూ ఒక ప్లేస్ కి వచ్చి ఎలా అయితే ఫైట్ చేసుకుంటారో, అంతే ఈ వార్ 2 లో కూడా అలాంటి చేసింగ్ తర్వాతే ఈ ప్లేస్ లో ఈ ఫైట్ జరుగుతుంది అనుకుంటా. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఫైట్ చేసుకున్నట్లు కనిపించింది సీన్ లో ఒకటే. మేబీ సినిమా మొత్తంలో కూడా ఈ సీన్ లోనే వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారేమో. మరి ఫైనల్ బ్యాటిల్ లో ఎవరు గెలిచినట్లు చూపిస్తారు, ఎవరు ఓడిపోయినట్లు చూపిస్తారు? కబీర్ ని విక్రమ్ పట్టుకుంటాడా, విక్రమ్ ని కబీర్ ఓడిస్తాడా, లేదా ఈ ఫైట్ తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోయి ఇంకేదైనా బిగ్ విలన్ తో ఫైట్ చేస్తారా? అసలు ఈ ఇద్దరు సోల్జర్స్ మధ్య జరిగే వార్ ని అయాన్ ముఖర్జీ ఎలా కంప్లీట్ చేస్తారనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇవి ట్రైలర్ లో ఎక్కువ పెట్టిన మేజర్ సీన్స్ లోని షాట్స్. ఇంకా ట్రైలర్ లో ఉన్న కొన్ని డైలాగ్స్, ఇంకొన్ని షార్ట్స్ లోని డీటెయిల్స్ చూస్తే ట్రైలర్ తో టీమ్ ఆడియన్స్ కి ఇద్దరు హీరోస్ ఐడియాలజీ, సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయని క్లారిటీ ఇవ్వడానికి కట్ చేసినట్లు క్లియర్ గా ఉంది. ట్రైలర్ మొత్తం ఒక రా ఏజెంట్ తన జాబ్ కోసం చేసే ప్రామిస్ చెప్పినట్లుంటుంది. ట్రైలర్ లో ఇద్దరు డైలాగ్స్ చెప్తున్నట్లు కాకుండా కబీర్ అండ్ విక్రమ్ ఇద్దరు
ఇద్దరు చెప్పిన డైలాగ్స్ అన్నిటిని కలిపితే ఒక రా ఏజెంట్ చేసిన ప్రామిస్ లా ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పిన డైలాగ్స్ ఏమో గానీ ట్రైలర్ మధ్యలో వచ్చిన డైలాగ్స్ ఒక రా ఏజెంట్ చేసే ప్రామిస్ లాగే ఉంటాయి. వీడియో అయిపోయాక ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ట్రైలర్ మొత్తం వల్ల ప్రామిస్ చేసే డైలాగ్స్ అయిపోయాక కర్మణ్యే వాదికా రస్తే మా ఫలేషు కదాచన అనే డైలాగ్ వస్తుంది. దీనికి మీనింగ్ తెలిసే ఉంటుంది. నువ్వు చేసే పని వరకే నీ చేతిలో ఉంటుంది, దాని రిజల్ట్ నీ చేతిలో ఉండదని. ట్రైలర్ అంతా వచ్చే ప్రామిస్ ఆ తర్వాతే డైలాగ్ తో మూవీలో క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పేశారు. నా ఐడెంటిటీని, నా ఫ్యామిలీని అన్నిటిని వదిలేసుకొని ఒక నీడలా అయిపోతాను. మిత్రులైనా ఆప్తులైనా ప్రేమించిన వాళ్ళైనా పట్టించుకోను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతానని, పేరు తెచ్చిపెట్టలేని సాక్ష్యాలు లేని ఎన్నో త్యాగాలు చేస్తాను, దానికోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానని దేశం కోసం రోగ్లా మారిపోయి దేశాన్ని కాపాడుతున్న కబీర్ క్యారెక్టర్ కి సింక్ అయ్యేలా ఎవరు చేయలేని బ్యాటిల్ ని నేను చేస్తాను, ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను, మంచి చెడు తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాదు, నేను ఒక ఆయుధాన్ని, చస్తా లేదా చంపేస్తానే డైలాగ్స్ ని ఒక వైల్డ్ మూడ్ లోకి వెళ్ళిపోయిన విక్రమ్ క్యారెక్టర్ కి సింగ్ చేస్తూ పెట్టారు. జస్ట్ ఇమాజిన్ ఒక సరైన సీన్ లో కబీర్ అండ్ విక్రమ్ ఈ డైలాగ్స్ తో ప్రామిస్ చేసి వార్ బిగిన్స్ అని ఇంటర్వెల్ పెడితే ఇంటర్వెల్ కే హైతో పోతామేమో. ఈ షాట్ లో కనిపిస్తున్న ఇదే షిప్ లో జరిగే సీన్ అనుకుంటా ఎన్టీఆర్ గారు షర్ట్లెస్ గా ఉన్న సీన్ పెట్టారు. ట్రిబులర్ లో బల్క్ బాడీతో సిక్స్ ప్యాక్ చేసినా సరే క్లీన్ అండ్ ఫిట్ బాడీతో మళ్ళీ అరవింద సమేత వైబ్ తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారు. కబీర్ ఫారెస్ట్ లో ఉన్న కొన్ని షాట్స్ పెట్టారు. ఎవరో కావాల్సిన వ్యక్తిని షూట్ చేసినట్లు ట్రైలర్ కట్ చేశారు. బట్ అక్కడ ఏం జరుగుతుందో, పేరు తెచ్చిపెట్టలేని సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాననే డైలాగ్ వచ్చినప్పుడు ఖాలిద్ ఫోటోని చూపిస్తారు. ఆల్రెడీ పార్ట్ 1 లో తను కంప్లీట్ చేసిన ఆపరేషన్ కి క్రెడిట్స్ ఖాలిద్ కి ఇచ్చేస్తాడు కదా. మరి సీన్ లో కబీర్ ఖాలిద్ హౌస్ కి వచ్చాడా, ఎక్కడి ఫోటోని చూస్తున్నాడనేది చూడాలి. అండ్ ఈ ట్రైలర్ లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం, నిజంగా కబీర్ ఇండియాకి హాని చేస్తాడు. ట్రైలర్ కట్ ఆడియన్స్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ రావడానికే కట్ చేసినట్లున్నారు. ఈ డౌట్ రావడానికి రీజన్ ట్రైలర్ లో పెట్టిన కర్నల్ లూత్రా షాట్స్. కర్నల్ కబీర్ ని అసహించుకున్నట్లు ట్రైలర్ లో చూపించారు. బట్ పార్ట్ 1 లో కబీర్ రోగ్ కాదని, ఇండియాకి తను ఎటువంటి హాని చేయట్లేదని, తను రోగ్ రూపంలో దేశానికి సేవ చేస్తున్నాడని తెలిసిన పర్సన్ కర్నల్ లూత్రా. బట్ అతన్ని కబీర్ ఎందుకు గట్టేశాడు, అతను కబీర్ ని ఎందుకు అసహించుకుంటున్నాడని ట్రైలర్ తో ఒక డౌట్ పుట్టించారు. మరి కర్నల్ దేశానికి మోసం చేస్తున్నాడా, కబీర్ తన్ని కూడా చంపేయడానికి చూస్తున్నాడా, లేదా ఎవరి ముందైనా కర్నల్ కి ఏమీ తెలియనట్లు యాక్ట్ చేస్తున్నాడా, లేదా కబీర్ నిజంగానే దేశద్రోహి అయిపోయాడని కర్నల్ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా అనేది క్లారిటీ రావాలంటే మూవీ చూడాలి. అండ్ ట్రైలర్ తో వచ్చిన ఇంకొక క్లారిటీ, మూవీలో కియారా చేస్తున్న రోల్ నేమ్ ఈ షాట్ లో చూడొచ్చు. తన పేరు కావ్య లూత్రా అని ఉంటుంది. మరి కబీర్ వల్ల కియారా కూడా ఈ మూవీలో చనిపోతుందా, దాని వల్లే కర్నల్ కబీర్ పై కోపం పెంచుకుంటున్నాడా, అసలు ఏం జరుగుతుందనేది కొంచెం ఓపిక పడితే ఆగస్ట్ 14th తెలుస్తుంది. కానీ ట్రైలర్ తో క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈసారి వార్ 2 లో ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని. ట్రైలర్ లో ప్రతి క్యారెక్టర్ ఎమోషనల్ అవుతున్న షాట్స్ ఉన్నాయి. కబీర్ విక్రమ్ క్యారెక్టర్స్ మూవీలో గ్రే షేడ్స్ తో ఉంటాయని అర్థమైపోయింది. గ్రే క్యారెక్టర్స్ కాబట్టి సిచ్యువేషన్స్ వల్ల, దేశం కోసం తప్పక వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల చాలా ఎమోషనల్ సీన్స్ పెట్టినట్లున్నారు. అవి కూడా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. వార్ పార్ట్ 1 మూవీ మీలో ఎంతమంది చూసారో కానీ 2019 టైం కి అదొక పర్ఫెక్ట్ ఫిల్మ్. టాప్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్ తో సూపర్ ఉంటుంది వార్ 1. కానీ ఆ తర్వాత యూనివర్స్ లో వచ్చిన కొన్ని ఫిలిమ్స్ వార్ ఇచ్చిన రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఈసారి అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు ఈ వార్ 2 ని. ఆయన ఇప్పుడు దాకా డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ లో ఒక్క బ్యాడ్ ఫిల్మ్ కూడా లేదు. ఈ ఫిల్మ్ ని కూడా అయాన్ బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటారని నమ్మకం ఉంది. జస్ట్ కాంబినేషన్స్ వల్లే హైప్ ఉన్న ఈ ఫిల్మ్ పై ట్రైలర్ తో ఒక్కసారిగా కంటెంట్ తో హైప్ పెంచేశారు. ఇంకిదే ఫ్లో లో ఆపకుండా ప్రమోషన్స్ ఇదే రేంజ్ లో కంటిన్యూ చేస్తే నార్త్ లో ఈ ఫిల్మ్ పై, యూనివర్స్ పై ఉన్న హైప్ కి సౌత్ లో మన ఎన్టీఆర్ గారి వల్ల ఓపెనింగ్ డేనే బిగ్ నెంబర్ ని చూడొచ్చు. అదే జరగాలని వార్ 2 మన ఎన్టీఆర్ గారికి గ్రాండ్ బాలీవుడ్ డెబ్యూ అవ్వాలని కోరుకుందాం. ఇదే సక్సెస్ అయితే నార్త్ లో కూడా మన ఎన్టీఆర్ గారి క్రేజ్ అలా పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కి కూడా ఆటోమేటిక్ గా మార్కెట్ పెరిగిపోతుంది. ఇది ట్రైలర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్. ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. బ్రేక్ డౌన్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వార్ 2 మూవీ పై మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ లో షేర్ చేసుకోండి. నేను ప్రతిసారి లాస్ట్ అడుగుతున్నాను, మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్